పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత ఆవశ్యకత ఏంటో తెలుస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. 35 మంది పారిశుద్ధ్య కార్మికులను పవన్ కళ్యాణ్ సన్మానించారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాం ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. సార్, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ, అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన, దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీనికి కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు, కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్సు ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది, అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన.
అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంత రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టి